నమస్తే వెల్కమ్ టు ఏపీఎం ప్రైమ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। శివనామంతో మారుమ్రోగిన శివాలయాలు। ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ పేదలకు అన్నదానం। ఈ వారం ధాత స్వర్గీయ కొయ్యన్న ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు। దళితుల సబ్సిడీ బిల్లులను వెంటనే నిలుపుదల చేయాలి। కోరుకొండ మండలం మధురపుడి గ్రామంలో ఎయిర్పోర్ట్ ఎదురుగా జనసేన పార్టీ కార్యాలయం శంకుస్థాపన విజువల్స్। నాయకుల జీవితాలని కాదు సినిమా తీయాల్సింది, కార్యకర్తల జీవితాలని సినిమా తీయండి। లక్ష్మీ నరసాపురం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీకవన సమారాధన కార్యక్రమం। గోదావరి జిల్లా గోకవరం అతి ప్రాచీన కాలం నాటి శివాలయంలో సోమవారం ఏకవజాము నుండి భక్తులు తాకిడి మొదలైంది। స్వామివారికి విశేష పూజలు జరిపిస్తూ పారాభిషేకం చేశారు। భక్తులు కార్తీక దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు। తమ కోరికలు తీర్చాలంటూ శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు। కార్తీక మాసంలో సోమవారం శివాలయంలో శివునికి అభిషేకాలతో విశేషంగా పూజలు జరిపిస్తారు। పురాతన కాలం నాటి శివాలయానికి భక్తులు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి దేవస్థానం అండి। ఇది గోకవరం మండలంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయము। కార్తీక మాసం సందర్భంగా ఈ దేవాలయంలో ఉదయం వేకువజాము నుంచే జనం భక్తులు సంతోష తండాలుగా వచ్చి దేవస్థానంలో దర్శనం చేసుకుంటారండి। ఇది కార్తీక మాసం చివరి వారం 4వ సోమవారం సందర్భంగా ఈ రోజు సాయంత్రం నుంచి అఖండ దీపోత్సవం ఉందండి। ఈ దీపోత్సవానికి జనం అంతా సముద్రంలా వచ్చి సముద్రంగా ఉంటుందండి అంతానే, ప్రాంగణం అంతానే జనం దేవుని దీపోత్సవం వేడుకల్లో జనం అందరూ పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను। నా పేరు బదిరెడ్డి బుల్తమ్మందర, మాది గోకవరం, తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామం। పర్వతీవర్ధిన రామలింగేశ్వర స్వామి ఆలయం అండి ఇది। మరి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అత్యంత వైభవంగా ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, అలాగే ఈ ప్రదక్షిణలు, అలాగే దర్శనాలు జరుగుతాయండి। మరి ఈ గుడిలో ఉన్న పూజారులు అయితే, ఈ గుడి కమిటీ సభ్యులు అయితే చాలా ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహిస్తారు। అలాగే ఈ మండలంలో ఉన్న ఇది పూర్వం 100 సంవత్సరాల నుంచి ఉన్న ఏకైక శివాలయం అండి। ఈ శివాలయం అందరూ వచ్చి మండలంలో ఉన్న ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకుని వారి తీర్థప్రసాదాలు తీసుకుని ఆయుర్వేద అష్టైశ్వర్యాలతో హాయిగా ఉంటున్నామండి। మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ టీవీని బీఆర్కే టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను। ఓం నమ శివాయ, ఓం నమ శివాయ। స్థానిక కాకినాడ రోడ్డు గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ నేతృత్వంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం స్వర్గీయ కొయ్యన్న ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థం వారి భార్య కొయ్యన్న లక్ష్మి, కుమారుడు రోహిత్ యాదవ్ ఆర్థిక సహాయంతో ఈ వారం అన్న క్యాంటీన్ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఎస్సీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం హాజరై ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి పేదలకు భోజనం వడ్డించారు। ఈ సందర్భంగా వరిశెట్టి భద్రం మాట్లాడుతూ గత 30 నెలల కాలం నుండి జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ నేతృత్వంలో దాతల సహాయకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్
ఈ వారం స్వర్గీయ కొయ్యల ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సాయంతో ఈ అన్నదానం నిర్వహించామని జగ్గంపేటలో అన్న క్యాంటీన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు మరుసటి భద్రం, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్, వేములకొండ జోగారావు, ఒమ్మి శ్రీనివాస్, ఒమ్మి యోనాస్ కుమార్, ఈగల సత్యవతి, బొబ్బిలి విజయ, మరిశెట్టి గంగా, తుమ్మల కిషోర్, ప్రేమ, స్వరూప్, పుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అన్నా క్యాంటీన్ గత 2 సంవత్సరాల ఆచరించి మేము కొనసాగిస్తూ జరుగుతుంది. మరి గోపిలేదు ఆత్మలో జగ్గంపేటలో మరి ఏదైతే ఎన్టీఆర్ మరి లక్ష్మి గారు ఇవాళ అతి సాయం వారి సంస్కృతిగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అభినందిస్తూ మరి అదే రీతిలో ఇవాళ మరి ఏదైతే
జరిగింది. ఈ యాభై సంవత్సరాలు ఆలోచించుకుంటే ఆవేళ తెలుగుదేశం పార్టీ కూడా అన్నీ కూడా ఇవాళ కొనసాగిస్తున్నాయి. ఇవాళ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలా పవన్ కళ్యాణ్ గారు ఏమైతే కూడా రవాణాన్ని 30 నెలలు మేము అందరికీ కూడా కూడా ఏ పెట్టారు అందరూ కూడా మేము రాష్ట్రంలో ఉన్న దళితుల విద్యుత్ సబ్సిడీ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ జతుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం విద్యుత్ శాఖ డీఈకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ప్రవేశపెట్టారు. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి దళితుడికి సబ్సిడీ మీద ఉన్న మీటర్ల ప్రతి ఒక్కరికి బిల్లులు మంజూరు చేస్తున్నారు. అయితే దళితులు పూట తిండి ఉంటే ఇంకో పూట పస్తు ఉండాల్సిన పరిస్థితి వాళ్ళది. వాళ్ళ మీద బిల్లులు మోపడం చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. ఈ పథకం గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకం అని, అప్పటి నుంచి కూడా ఏ ఒక్క దళితులు కూడా బిల్లు చెల్లించకుండా ఉచిత విద్యుత్ను వినియోగించుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దళితులు బిల్లులు కట్టడానికి గొగ్గోలు పెడుతున్నారన్నారు. తక్షణమే బిల్లులు రద్దు చేయాలని, లేని తక్షణంలో దళితుల తరపున పెద్ద పోరాటం చేస్తామని నాగేశ్వరరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జై భీమరావు, భారత్ పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ సత్యానందం, వల్లూరి పాల్గొన్నారు. డి ఆఫీస్ దగ్గర మరి మేము రావడం జరిగింది. డిఈ గారిని అడగగా ఈ యొక్క దళితులకు, అలాగే ప్రతి ఎస్సీపేటలోనూ కూడా దళితులకు ఏవైతే ముందు సంవత్సరంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో సబ్సిడీ ఇచ్చారో 200 మీటర్లు 200 యూనిట్లు దాటిన ప్రతి వారికి కూడా సబ్సిడీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడే కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసినటువంటి పథకం. ఆ పథకాన్ని అమలు చేసుకుంటూ నిన్నటి వరకు కూడా మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అమలు చేసింది. కానీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సబ్సిడీని గాల్లో కల్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే దళితులకి మరి వాళ్ళ యొక్క జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని పోయిన గవర్నమెంట్ అందరూ కూడా మరి సబ్సిడీని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ సబ్సిడీని మళ్ళీ ఎంతైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ అంతా కూడా మీరు కట్టాలి అని దళితుల ఇళ్ల మీదకి వెళ్ళి మరి ఈ యొక్క అధికారులందరూ కూడా ఆ బిల్లులు కట్టించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి దళితులు ఏమాత్రం కూడా 20,000, 30,000, 60,000, 70,000 కూడా వచ్చిన బిల్లులు ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా లబోదిబోమని ఏడ్చే పరిస్థితి ఉంది. దళితులు 60,000 రూపాయలు బిల్లు కట్టాలంటే ఎక్కడి నుంచి వచ్చి కడతారు? వాళ్ళ జీవనోపాధి ఏంటి? ఎన్నో కోట్లాది రూపాయలు అదాని అలాంటి వాళ్ళు మరి దిబ్బేస్తున్న వాళ్ళు మాత్రం ఏం చేయకుండా ఒక దళితులు ఈ కరెంటు విషయంలో మరి మీరు ఇచ్చిన దాన్నే వాళ్ళు వినియోగించుకుంటే ఈరోజు దాన్ని కూడా మీరు తొంగలోకి తొక్కేసేసి మీరు బిల్లు అంతా కట్టాలి అని వాళ్ళ ఇళ్లపైకి వెళ్ళి మరి దౌర్జన్యాలు చేయడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ యొక్క ప్రభుత్వంలో మరి మంచి ప్రభుత్వం, మంచి రోజులని చెప్పి దళితులు ఇలాగా అనగదొక్కేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఎప్పటికైనా ఈ కరెంటుకి సంబంధించినటువంటి ఎస్సీ గారు దీనిపై దృష్టి ఉంచి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని దళితులందరికీ కూడా న్యాయం చేయాలి. అలాగే ఏ దళితులు కూడా 10,000, 20,000 అంటే బిల్లు కట్టే పరిస్థితి లేదు. దీన్ని మీరు ఇలాగే కొనసాగిస్తే మా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి దీన్ని ఆపే వరకు కూడా ప్రతి దళితుల్లోనూ కూడా చైతన్యం తీసుకొచ్చి దీనిపై పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. కోరుకొండ మండలం మదరపుడి గ్రామంలో ఎయిర్పోర్ట్ ఎదురుగా
రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ చే నూతనంగా నిర్మించబోయే జనసేన పార్టీ కార్యాలయం శంకుస్థాపన విజువల్స్. శ్రీ మహాగణాధిపతయ నమః. ఇదముద్దేప్యస్వజాత వేదో సిద్ధ్యర్థం మమ మానః కాభవ ఇదకం సర్వం విశ్వభూత సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. అలవేసి దేవుడి నమస్కారం చేయం గృహాణ మంగళం దీపం త్రైలోక్యదిమరావః. భక్త్యాం శుద్ధ ఆచమనయం సమర్పయామి. ఆకు తీసుకునండి. నక్షత్రాన్ని శాంతిరాపసమేతో వాస్తు పురుష దేవతామావాహయామి. సంకృతేః సరాపదే స్త్రీణ దేవతయ నమః. ఓం మహాగణాధిపతయ నమః. ఓం నమో నమో భవతయాయ మానసః కేతుర్షసా వావసవ సౌమ్యాసః చతస్రదేవి దీర్ఘమాయుః. జాయిత సోమాయ మంగళాయ బుధాయ బ్రహ్మేంద్ర గంగాధరాంతాం త్రైలోక్య కుటుంబినే దిగావరదేవతాభ్యో నమః. ఉమా ఓం మహాగణాధిపతయ నమః. ఆరోహయంతే నాయకుల జీవితాలని కాదు సినిమా తీయాల్సింది, కార్యకర్తల జీవితాలనే సినిమా తీయండి. వాళ్ళ జీవితాలని కథలు రాయటానికి 3 గంటలే సరిపోదు. వాళ్ళ కష్టాన్ని ప్రతిరోజు ఒక సినిమానే టీడీపీ ఇవ్వగలం. కాకర్ల సత్యేంద్ర ప్రసాద్.
అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, లక్ష్మీ నరసాపురం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తిలతో కలిసి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్జీలను గడువులోగా వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు ఆర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని, ఆన్లైన్లో ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై డిఆర్ఓ ప్రతిరోజు మానిటర్ చేయాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను డిసెంబర్ 4-5 తేదీలో కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంటుందని, అందుకు సంబంధించి మొదటి 100 రోజుల లక్ష్యాల ప్రగతి, రెండవ 100 రోజుల శాఖల వారి చేపట్టి పూర్తి చేసిన ప్రగతి నివేదికలు అందజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. శివనామంతో మారుమ్రోగిన శివాలయాలు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ పేదలకు అన్నదానం. ఈ వారం ధాత స్వర్గీయ కొయ్యన్న ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు. దళితుల సబ్సిడీ బిల్లులను వెంటనే నిలుపుదల చేయాలి. కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో ఎయిర్పోర్ట్ ఎదురుగా జనసేన పార్టీ కార్యాలయం శంకుస్థాపన విజువల్స్. నాయకుల జీవితాలని కాదు సినిమా తీయాల్సింది, కార్యకర్తల జీవితాలని సినిమా తీయండి. లక్ష్మీ నరసాపురం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమం.